దేవుడు అంటున్నాడు, నా సంఘానికి నేను తండ్రిలాగా ఉంటాను అంటున్నాడు. అందువల్లనే ఎవ్వరూ కూడా మేము అనాథలము, మాకెవరూ లేరని అనొద్దు. యేసు ప్రభువారు అంటారు, నా బిడ్డలు వాళ్ళు కుంటి వాళ్ళైనా, గుడ్డివారైనా, బేదవారైనా నన్ను నమ్ముకున్న తర్వాత వారు నా బిడ్డలే, నేను తండ్రిలాగా ఉంటాను వాళ్ళకి అంటున్నాడు. మీ పిల్లల్ని ఎవరైనా మీకు చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బయటికి పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే పిల్లల మీద కోప్పడతారు. అంతకన్నా ఎక్కువ కోపం ఎవరి మీద పడతారండి? తీసుకెళ్ళి నాకు చెప్పకుండా నా పిల్లల్ని మీరు ఎక్కడికో తీసుకెళ్ళడం ఏంటి? మాకు ఇష్టం లేని వాటి దగ్గర మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి మీరెవరు? అడుగుతారా లేదా? నీ ఆత్మీయ జీవితానికి, నీ పరిశుద్ధ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీలో ఉన్న మంచి గుణగణాలను దుష్టుడు దొంగలించడానికి వస్తే దేవుడు పొట్లాడటానికి వస్తాడంట. కోడి తన పిల్లల మీద ఎంత పట్టు కలిగి ఉంటుందో, మరి సింహం తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత పౌరుషం కలిగి ఉంటుందో, జీవము గల దేవుడు తన సంఘాన్ని కాపాడుకునే విషయంలో రోషం కలిగిన దేవుడిగా దిగొస్తాడంట. నువ్వు అనొచ్చు, ప్రభువా నా ఇష్టం నాదంటే, ఎవరు చెప్పారు నీ ఇష్టం నీదే? నీవన్నీ కూడా నావి, నాయన్నీ కూడా నీవి. నీకు పరలోకం ఇచ్చాను, నా రక్తం ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చాను, అన్ని నేను ఇచ్చినప్పుడు నువ్వు నాకు సమయం ఇవ్వవా? పొట్లాడతాడండి దేవుడు. నా పిల్లల మీద నాకు హక్కు ఉంది అంటాడు. లోకస్తుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరకు వస్తాడు ఆయన? మన దగ్గరకు వస్తాడు. నా పిల్లల మీద నాకు హక్కు ఉంది, నాకు లేదా? నేను నా రక్తం ఇచ్చి నేను కొనలేదా? నా వారైనప్పుడు మీరు ఎందుకు ఇటువంటి క్రియలు చేస్తున్నారని దేవుడు నీతో పోరాడతాడు. ఆయన నీతో పోట్లాడతాడు. నువ్వు మాట వినకపోతే నీ ముక్కును పిండి గాలం వేసి ఆయన పాదాల దగ్గర పడేస్తాడంట. విననొల్లని స్థితిలో నువ్వు ఉంటే ఎలాంటి దండోపాయం చేయాలో దేవునికి బాగా తెలుసు అనమాట. ఏ విధము చేతైనా నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్లటమే తుది నిర్ణయమై ఉన్నది దేవునికి.